శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 39వ శ్లోకం చెప్పుకుంటున్నాం మనం. అది స్వాధిష్టాన చక్రాన్ని మనకి సూచిస్తుందనమాట. ముందుగా మనం సంస్కృత శ్లోకం వినేద్దాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని తెలుగు పద్యాన్ని కూడా ఆస్వాదించి, తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా సంస్కృతంలో శ్లోకం. तव स्वादिष्ठाने हुतवहमधिष्ठाय निरतम् तमीडे संवर्तं जननि महतीं तां च समया यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयाद्राया दृष्टि शिशिरमुपचारं रचयति। ఎంతో చక్కగా ఈ శ్లోకాన్ని కూడాను మనకి పాడి వినిపించింది హరిచందన. అమ్మాయికి ఆశీస్సులు తెలియజేస్తూ ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం. శ్రీమాత తవ నీ యొక్క స్వాదిష్టాన చక్రమునందు తమ్ ఆ సంవర్తము అను హుతవహం అగ్నిని సంవర్తేశ్వరుడు అంటారన్నమాట. అధిష్టాయ ఆశ్రయించి నిరంతరము ఈడే స్తుతించుచుందును మహతీం మహనీయురాలైన తాం ఆ సమయ అనే పేరు గల దేవిని ఈడే స్తుతిస్తున్నాను. మహతి గొప్పదైన క్రోధ కోపంతో కలితే కూడిన యత్ ఏ ఆలోకే సంవర్తనుడి చూపు లోకాన్ సమస్త లోకాలను దహిస్తోంది. దయార్ద్ర దయతో చెమ్మగిలిన యా ఏ దృష్టి చూపుతో లోకాలను శిశిరం చల్లని ఉపచారం సేవను రచయిత కల్పిస్తోంది. ఇప్పుడు దీనికి భావం ఎలా వస్తుంది మనకి అంటే, తల్లి నీ స్వాధిష్టానమున అంటే అగ్నిచక్రంలో సంవర్త్రాగ్ని రూపంలో ఉన్న శివుణ్ణి నేను పూజిస్తున్నాను. ఆయన క్రోధాగ్నికి లోకాలు దహించుకుపోతే సమయారూపంలో ఉన్న నువ్వు దయార్థ దృష్టితోటి చల్లదనాన్ని కలిగించి ఉపచారం చేస్తున్నావు. అలాంటి నిన్ను నేను పూజిస్తున్నాను తల్లి అంటూ చక్కటి తాత్పర్యం ఇందులో చెప్పబడింది మనకి. ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్లే ముందు తెలుగు పద్యాన్ని కూడాను విందాం. ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా తెలుగులో పద్యం. ధ్యానము చేతునమ్మ ప్రళయాగ్నిని ఆశ్రయమందిని అధిష్టానమునన్ మహత్సమయ సాత్విని చేర్చి నిరంతరము క్రోధానల వీక్షణమునకున్ ఆహుతి చెందుచునుండ లోకముల్ ఏ నయనాద్ర దృష్టి చలవిచ్చుతు సేవలు చేయుదానినే. అనురాధ గారికి మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ మనం దీని విశ్లేషణలోకి వెళ్దాం. ఇది స్వాధిష్టాన చక్రాన్ని సూచిస్తుంది ఈ శ్లోకం. ఈ స్వాధిష్టాన చక్రం 6 దళాలున్న చక్రం ఇది. సుమారుగా మన శరీరంలో అది జీర్ణాశయం దగ్గరగా ఉంటుంది. దీన్ని అగ్ని చక్రం అంటారనమాట. అంటే జఠరాగ్ని అంటుంటాం చూడండి. ఈ జఠరాగ్ని అన్నది ఆ అగ్ని రూపంలో పరమాత్మ ఉంటారనమాట. అమ్మవారు సమయాంబ, శివుడు సంవర్తేశ్వరుడు. స్వాధిష్టానంలో అగ్ని రూపంలో ఉన్న శివుడికి సమయ రూపంలో ఉన్న నీకు నమస్కరిస్తున్నాను నేను. ఆయన తన క్రోధపూరితమైన దృష్టితోటి లోకాలను దహించేస్తుంటే నువ్వు నీ దయాపూరితమైన చూపులతోటి చల్లదనాన్ని కలిగించి ఉపచారం చేస్తున్నావు అంటూ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొంచెం డీటెయిలింగ్లోకి వెళ్దాం మనం. ముందుగా లలితా సహస్రనామాన్ని అన్వయపరుచుకుందాం. అందులో స్వాధిష్టానాంబుజగత అనే నామాన్ని మనం చూద్దాం. స్వాధిష్టానాఖ్యే షడ్దలే పద్మే కాకిన్యాఖ్యా యోగిని తిష్టతి తదుక్తం స్వాధిష్టానాఖ్య పద్మే
రసదళలసితే వేదవక్త్రాం త్రినేత్రాం హస్తాభ్యాం ధారయంతీం త్రిశిఖ గుణకపాలభయాన్యాత్త గర్వాం మేధోధాతు ప్రతిష్టాం అళిమదముదితాం బంధినీ ముఖ్యయుక్తాం పీతాం దద్యోదన్యేష్టాం అభిమత ఫలదాం కాకినీం భావయామహ ఇతి అన్నారు. అంటే స్వాదిష్టానం అనే 6 దళాల ఉన్న పద్మంలో కాకిని అనే యోగినితోటి నువ్వు ఉన్నావు. 6 రేకులు గల ఈ స్వాదిష్టానంలో పద్మములో వేదవ్రక్తము 3 కన్నులు అయి ఉన్నావు నువ్వు. చేతిలో త్రిశూలాన్ని, పాశాన్ని, కపాలాన్ని, ఆయుధాలను, అభయం అనేది ముద్రని ధరించి ఉన్నావు. మేధస్సు ధాతువులో నువ్వు ఉన్నావు. బంధిన్యాదులతో కూడిన దానివై ఉన్నావు. పసుపు, ఎరుపు కలిసిన రంగులో ఉన్నావు. నీకు దద్యోదనం ఇష్టం. కోరిన ఫలాలను ఇచ్చేదానివి నువ్వు. కాకిని అని నిన్ను ధ్యానిస్తాం మేము అంటూ ఇక్కడ చెప్పబడిందనమాట. ఈ స్వాదిష్టాన చక్రంలో 6 దళాల్లో కూడాను బా, భా, మా, య, ర, ల అనే 6 అక్షరాలకు సంబంధించిన బీజాక్షరాలు వరుస క్రమంలో ఉంటాయి. గర్భస్థ పిండం 4వ మాసంలో ఉదరము, నడుము భాగాలు ఏర్పడతాయి. ప్లీహం, స్ప్లీన్ అంటాం కదా, అది ఈ చక్ర నియంత్రణలో ఉంటుంది అంటూ మనకి శాస్త్రం చెప్తోందనమాట. ఇందులో మనకి 4 ముఖాలు కలిగింది ఆవిడ అన్నది కూడా చెప్తారు. ఈవిడ మేధోనిష్ట అన్నమాట. అంటే మేధస్సుని ఆశ్రయించి ఉంది. అంటే మేధస్సు అంటే ధారణా శక్తికి, బుద్ధికి సంబంధించిన ధాతువు కింద చెప్తుంటారు. ఈ మేధస్సు అన్నది ఇక్కడ మనకి మెదడుకు సంబంధించిన ధాతు. మెదడుకు సంబంధించిన రుగ్మతలు ఈ ధాతువులోని తేడా వల్ల వస్తుంటాయి మనకి. ఈవిడ అందుకే మేధోనిష్ట. ఆ తర్వాత మనకి ఈవిడ బంధిని అనే దేవతలతోటి పరివేష్టించబడి ఉంటుంది. వీళ్ళే ఇందాక మనం చెప్పుకున్న అక్షరాలు ఉన్నాయి కదా, భా, భా, మా, య, ర, ల అన్నవి వాళ్ళే అనమాట. ఆ అక్షరాలకి బంధిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్టి అన్న పేర్లతోటి మీరు ఉంటారు. ఆవిడ చుట్టూతా ఆ చక్రాల్లో ఆ దేవతలు ఉంటారనమాట. ఈ రకంగా మనం ఈ నామాన్ని ఇక్కడ అన్వయించుకోవడం జరిగింది. మనకి అర్ధనారీశ్వరులకు 3 నేత్రాల్లో ఒకటి సూర్యుడు, రెండవది చంద్రుడు, మూడవది అగ్ని అని చెప్పుకున్నాం కదా. ఆయన ఆవిడతో కలిసి అగ్ని లోకాల్ని దహిస్తూ ఉండడంలో శివుడికి సహకరించిన తన బిడ్డలందు అమ్మవారికి ఎనలేని కరుణ. అందుకే తన వంక ఉన్న నెలవంక కంటితోటి లోకాలకు శీతోపచారం చేస్తుంది ఆవిడ. ఈ చక్రంలో వాడిద్దరిని ఆవరించి ఉన్న 62 అగ్నిశిఖలు తేజసీ మయూఖాలు అంటుంటారు వాటిని. ఆ రహస్యం ఏంటంటే ఉపాసన ఒక తపస్సు. తపస్సు అంటే తపింపజేసేది. అలాంటి ఉపాసకులను సమయాంబ తన కరుణా కటాక్షాలతోటి శీతోపచారం చేసి వారికి ఉపాసనా ఫలాన్ని, బలాన్ని ఉపశమిస్తోంది అంటూ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ నమశివాయై చ నమశివాయ అన్నారు అర్ధనారీశ్వర స్తోత్రంలో. అంటే ఇక్కడ అయ్యవారిది తాండవం, అగ్ని దహించి వేస్తోంది. అమ్మవారిది లాస్యం, శాంతాన్ని కలుగజేస్తోంది. మనకి ఉపశమనాన్ని కలుగజేస్తుంది ఆవిడ. ఈ రకంగా కూడా ఇక్కడ దీన్ని అన్వయించుకోవచ్చు మనం తిన్న అన్ని రకాల ఆహార పదార్థాలు జీర్ణాశయం అనే హోమగుండంలో జఠరాగ్నికి ఆహుతి అయి అవన్నీ సూక్ష్మరూపం పొందుతున్నాయి. నిర్మాణాత్మక చైతన్య స్వరూపిణైన అమ్మవారి శక్తి వలన ఆ సూక్ష్మ రూపాల్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా మనకి రక్తం, మాంసాది ధాతువులుగా మారి శరీర పోషణకై ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ ఈ స్వాదిష్టాన చక్రం వద్ద మనం ధ్యానం చేసే శివశక్తుల పేర్లు సమయాంబ, సంవర్తేశ్వరుడు. ఆ రూపంలో వారిని ఇక్కడ మనం పూజించడం జరుగుతుంది. ఇకపోతే దీనికి మనం యంత్రం గనక చెప్పుకుంటే, యంత్రం దీర్ఘచతురస్రంలో టం, పం, పహ, షం, సం బీజయుక్తమైనటువంటిది అనమాట. ఇది ఈ యంత్రాన్ని కానీ మంత్రాలను కానీ మనంతట మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయకూడదు. గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. ఇక్కడ ఇలాంటి యంత్రం ఉంటుంది అని తెలుసుకోవడం గురించి మాత్రమే తప్పితే దీన్ని ఎంత మాత్రం ప్రాక్టీస్ చేయకూడదు.
ఈ శ్లోకం గనక మనం చదివితే దుస్వప్న నివారణ అవుతుంది అంటున్నారు. దుస్వప్నాలు రాకుండా ఉంటాయి అంటూ చెప్తుంటారు పెద్దలు. మళ్ళీ మనం రేపు మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.